హాయ్ ఫ్రెండ్స్, ముందుగా ఈరోజు చింతపండు పులిహోర ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా రెండు లోటాల బియ్యం తీసుకున్నాను. 2-3 సార్లు కడిగేసుకుని దాంట్లో గుప్పుడు శనగపప్పు వేసుకుని, ఈ లోటతో 2 లోటాల బియ్యం తీసుకున్నాను. నేను కడిగేసుకుని గుప్పుడు శనగపప్పు వేసుకుని కడిగేసుకుని 2 స్పూన్లు ఆయిల్ వేసుకుని 2 లోటాలకి 3 లోటాలు నీళ్ళు పోసుకున్నాను. 2 విజిల్స్ వచ్చాక రైస్ని సిమ్లో పెట్టుకుని ఒక 10 నిమిషాలు ఆఫ్ చేసుకుని పులుపుని ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం. ఈసారి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను చెప్పిన రైస్ కొలతలకి అది కేజీ బియ్యం అన్నమాట. 2 లోటాలు అంటే కేజీ బియ్యానికి 150 గ్రాముల చింతపండు తీసుకున్నాను. నేను 150 గ్రాముల చింతపండు, 100 గ్రాముల పల్లీలు తీసుకుని ముందుగా వేయించేసుకుని పక్కకు పెట్టుకుని, దోరగా వేయిన తర్వాత పల్లీని తీసి పక్కన పెట్టేసుకుని దాంట్లోనే పోపులు పెట్టుకోవాలి. మనం 2 స్పూన్లు శనగపప్పు, 2 స్పూన్లు మినపప్పు, 1 స్పూన్ ఆవాలు, 10-15 పచ్చిమిరపకాయలు, 5 ఎండుమిరపకాయలు, చెదగొట్టు పెట్టుకున్న కొంచెం అల్లం ముక్క చెదగొట్టుకుని, బెల్లం, మనం ముందుగా నానబెట్టి గుజ్జు తీసి పెట్టుకున్న చింతపండు 150 గ్రాముల చింతపండు, ఫస్ట్ పచ్చిమిరపకాయలు అల్లం ముక్కలు వేసుకుని వేయించుకుని వచ్చేలా వేయించుకుని, ఈ దోరగా అయిన తర్వాత కరివేపాకు కూడా వేసుకుని వేయించుకుని, ముందుగా రెడీ చేసి మనం పక్కన పెట్టుకున్న చింతపండు పులుపును కూడా ఈ వేగిన తర్వాత దాంట్లో వేసుకుని కరివేపాకు కూడా వేసుకుని వేయించేసుకుని, ఇది వారుగా వేగిన తర్వాత 150 గ్రాముల చింతపండు తీసుకున్నాను నేను కేజీ బియ్యానికి. ఈ కొలతలతో చేసి ఇలా చేస్తే చాలా బాగుంటుంది. పోపులు వేగిపోయి గుజ్జు వేసేసుకుని దాంట్లో చిన్న బెల్లం ముక్క కూడా తీసుకుని వేసుకుంటే మరి పులుపుగా ఉండకుండా పులుపుని కొంచెం తగ్గిస్తుంది. టేస్ట్కి సరిపడ్డ ఉప్పు, చిన్న బెల్లం ముక్క, దాంట్లోనే కొంచెం పసుపు కూడా వేసుకుని బాగా దగ్గరికి అయ్యేదాకా ఉడకనివ్వాలి. పులుపు బాగా దగ్గరికి అయ్యి నూనె పైకి తేరుతుంది. బాగా ఉడికితే నూనె పైకి బాగా వస్తుంది. దగ్గరికి అయిపోయినట్టు కొంచెం పసుపు కూడా వేసుకుని మూత పెట్టుకోవాలి, లేకపోతే స్టవ్ నిండా అయిపోతుంది పులుపు అంతా. ఆయిల్ దగ్గర పడేస్తే బాగా ఉడికిందంటే ఆయిల్ దగ్గరికి వస్తుంది. రైస్ ఉడికిపోయింది. మనం బేషన్లో వేసేసుకుని దాంట్లో కొంచెం కరివేపాకు, కొంచెం ఆయిల్ వేసుకుని తర్వాత మనం ముందుగా ఉడకబెట్టుకున్న ఈ చింతపండు పులుపుని కూడా దాంట్లో వేసుకుని కలుపుకొని, వేరుశనగ గుళ్ళు కూడా పక్కన పెట్టుకున్నాయి కూడా దాంట్లో వేసేసుకుని కలుపుకుంటే వేడివేడి కమ్మడి చింతపండు పులిహోర రెడీ అయిపోతుంది. మనకి గుళ్ళో చేస్తారు కదా ఎక్కువగా, ఇంట్లో కూడా చేసుకుంటాం ఎక్కువగా మనం పూజలుగా. అవి చాలా బాగుంటుంది టేస్ట్. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కమ్మడి పులిహోర రెడీ.